నమస్తే. మన భారతీయులు, భారత సంతతి వారు ప్రపంచంలోని చాలా దేశాల్లో రాజకీయ రాచరికాన్ని కూల్చి గద్దెనెక్కారు. దేశాధ్యక్షులుగా, ప్రధానమంత్రులుగా, మంత్రులుగా, మేయర్లుగా, గవర్నర్లుగా పాలిస్తుండడం మనకు గర్వకారణం. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. జోహ్రాన్ మమ్దాని అమెరికాలోని న్యూయార్క్ మేయర్. ప్రపంచ ఆర్థిక రాజధానిగా కోట్లాది మంది కలల నగరంగా వెలుగొందుతున్న అమెరికాలోని న్యూయార్క్ నగరానికి భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దాని మేయర్గా ఎన్నిక కావడం గర్వకారణం. మమ్దాని తండ్రి మహమ్మద్ మమ్దాని స్వరాష్ట్రం గుజరాత్, తల్లి మీరా నాయర్ స్వరాష్ట్రం ఒడిషా. వీరి కుటుంబం ఉగాండా వెళ్లడంతో అక్కడే మమ్దాని జన్మించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. గజాలా హస్మి అమెరికాలోని వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్. అమెరికా గడ్డపై గవర్నర్గా సత్తా చాటిన భారతీయురాలు గజాలా హస్మి. ఆమె వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. హష్మిది తెలంగాణలోని హైదరాబాద్ నగరం. హష్మికి 4 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళింది. రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న గజాలా హస్మి డెమోక్రటిక్ పార్టీలో చేరి గవర్నర్ స్థాయికి ఎదిగారు. ఆఫ్తాబ్ పురేవాల్ అమెరికాలోని సిన్సినాటి మేయర్. భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి సిన్సినాటి మేయర్గా విజయం సాధించారు. ఆఫ్తాబ్ 2021లో తొలిసారి మేయర్గా గెలిచారు. ఆయన పూర్తి పేరు ఆఫ్తాబ్ కర్మాసింగ్ పురేవాల్. ఆఫ్తాబ్ తండ్రి దేవిందర్ సింగ్ స్వరాష్ట్రం పంజాబ్, తల్లిది టిబెట్ దేశం. థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్షుడు. ప్రస్తుత సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం కూడా భారత సంతతికి చెందినవారే. ఆయన సింగపూర్లో జన్మించినప్పటికీ ఆయన పూర్వీకులు భారతదేశంలోని తమిళనాడుకు చెందినవారు. థర్మన్ షణ్ముగరత్నం తాత ముత్తాతలు 19వ శతాబ్దంలో భారతదేశం నుంచి సింగపూర్కు వలస వెళ్లారు. ధరమ్ గోకుల్ మారిషస్ అధ్యక్షుడు. ప్రస్తుత మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ కూడా భారత సంతతికి చెందినవారే. ఆయన పూర్వీకులది బీహార్ రాష్ట్రం. చంద్రికా ప్రసాద్ సంతోఖి సురినామ్ దేశ అధ్యక్షుడు. భారత సంతతికి చెందిన చంద్రికా ప్రసాద్ సంతోఖి ప్రస్తుతం సురినామ్ దేశానికి అధ్యక్షుడు. 2020లో సురినామ్ దేశానికి అధ్యక్షుడైన చంద్రికా ప్రసాద్ సంతోఖి ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆయన మన దేశంలో పర్యటించారు కూడా. ఆయన పూర్వీకులు భారత్ నుంచి సురినామ్ వెళ్లి స్థిరపడ్డారు. మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ గయానా అధ్యక్షుడు. ప్రస్తుత గయానా దేశానికి అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ భారత సంతతికి చెందినవారే. ఆయన ఇండో గయానా ముస్లిం కుటుంబంలో జన్మించారు. 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు. రిషి సునాక్ బ్రిటన్ మాజీ ప్రధాని. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ గడ్డని ఏలిన ఘనత రిషి సునాక్ది. భారతీయ మూలాలున్న రిషి సునాక్ 2022 అక్టోబర్ నుంచి 2024 జూలై వరకు బ్రిటన్ ప్రధానిగా కొనసాగడం భారతీయులకు గర్వకారణం. రిషి సునాక్ పూర్వీకులది పంజాబ్ రాష్ట్రం. కెన్యాలో జన్మించిన రిషి తండ్రి యశ్వీర్, టాంజానియాలో జన్మించిన తల్లి ఉషా బ్రిటన్ వెళ్లిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నారు. అక్కడే వీరికి రిషి సునాక్ జన్మించారు. కమలా హారిస్ అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు. అమెరికా ఉపాధ్యక్షురాలుగా కొనసాగిన కమలా హారిస్ తల్లిది భారతదేశమే. కమలా హారిస్ తొలి లేడీ వైస్ ప్రెసిడెంట్గా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు. కమలా హారిస్ అసలు పేరు కమలాదేవి హారిస్. కమల తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులో జన్మించారు. తండ్రి డొనాల్డ్ హారిస్ జమైకాలో పుట్టారు. ఈ దంపతులకు కమలా హారిస్ 1964 అక్టోబర్ 20వ తేదీన కాలిఫోర్నియాలోని ఆక్లాండ్లో జన్మించారు. కమల చిన్నతనంలో తరచూ తన తల్లి స్వగ్రామమైన చెన్నైకి వచ్చి వెళ్తుండేవారు. భరత్ జగ్దేవ్ గయానా మాజీ అధ్యక్షుడు. గయానా మాజీ అధ్యక్షుడు భరత్ జగ్దేవ్ కూడా భారత సంతతికి చెందినవారే. ఆయన 1999 ఆగస్టు 11 నుంచి 2011 వరకు గయానా అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ పదవిని ఆయన 2 సార్లు చేపట్టారు. ఆ తర్వాత మాత్రం ఉపాధ్యక్షుడిగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2020 నుంచి ఆ దేశ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న భరత్ జగ్దేవ్ గత సెప్టెంబర్ నెలలో రెండోసారి ఉపాధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. భరత్ జగ్దేవ్ తాత రామ్జీ ఉత్తరప్రదేశ్లోని అవధ్కు చెందినవారు.